ఆల్ఫాల్ఫా మదర్ టించర్, ALFALFA ఆల్ఫాల్ఫా, ALFALFA ఆల్ఫాల్ఫా మదర్ టించర్ అనేది. అయితే ఈ మదర్ టించర్స్ అన్నీ కూడా మామూలుగా అందరూ చాలా మంది లిక్విడ్ తీసుకుని వాటర్లో కల్పిస్తారు. మన డిస్పెన్సరీస్ లో మాత్రం వాటిని 40 సైజ్ కానీ 50 సైజ్ కానీ గ్లోబ్యూల్స్ లో కలిపి వాటిని డైలీ వేసుకోవడానికి ఇస్తూ ఉంటాం. ఈ ఆల్ఫాల్ఫా మదర్ టించర్ అనేటువంటిది ఆకలి లేకపోవడం, ఆకలి లేకపోవడం, జనరల్ వీక్నెస్, నిస్సత్తువ అనేటువంటి వాటిల్లో ఆల్ఫాల్ఫా మదర్ టించర్ డైలీ డోసెస్ గా ఇస్తాం. మెయిన్ రెమెడీ వేసిన తర్వాత, మెయిన్ రెమెడీ వేశాక ఇది డైలీ 2 డోసెస్ కానీ 3 డోసెస్ కానీ అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ది అవీనా సతైవ మదర్ టించర్. అంటే వీటన్నిటికీ కూడా మీకు మళ్ళా వీటికి సంబంధించిన బుక్స్ లో ఇంకా చాలా సింటమ్స్ కనిపిస్తాయి. కానీ మెయిన్ గా మన డిస్పెన్సరీస్ లో మన యూసేజ్ నేను చెబుతున్నాను. అంటే ఈ మన యూసేజ్ ఈ మదర్ టించర్స్ లో చాలా మటుకు మీకు ఎక్కడ కనిపించవు. అవి మెయిన్ గా చెబుతున్నాను. మిగతావి మామూలుగా బుక్స్ లో మీరు చూసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇండికేషన్స్ కొన్నిటికి ఇస్తారు. అంటే మెయిన్ గా వాడేటువంటిది వీటికే వాడతాం. అవీనా సతైవ అనేటువంటిది నరాల నీరసం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, జనరల్ వీక్నెస్, తర్వాత సెక్సువల్ ఇంపార్టెన్సీ ఉన్న వాళ్ళకి మెయిన్ గా వాడతాం. కొన్నిటికి చెప్తాను, కొన్నిటికి వెరిఫై నోట్ చేయాలి. చెప్పని వాటికి మీరు వెరిఫై చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫెర్నోజా సార్, దాంతోపాటు చెప్తాను. ఎలక్ట్రిక్ ఫెర్నోజాతో పాటు జొనోషియా అశోక, తర్వాత థలాస్పీ బీపీ. ఎలక్ట్రిస్ ఫెరినోజా, జొనోషియా అశోక, థలాస్పీ బీపీ. అంటే దాని ఫుల్ నేమ్ థలాస్పీ బర్సా పాస్టోరిస్ జాంథోజైలం. ఈ 4 కూడా మెన్స్ట్రువల్ డిజార్డర్స్ లో మెయిన్ గా వాడతాం. ఎలక్ట్రిస్ ఫెరినోజా జనరల్ గా ఈ బాగా మెన్సెస్ డిలే అవుతూ ఉంటుంది, చాలా డిలే అవుతుంది. 2 నెలలు 3 నెలలు 4 నెలలు అలా ఒకసారి మెన్సెస్ వస్తూ ఉంటుంది. వచ్చి వాళ్ళకి మెన్సెస్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటువంటి కేసుల్లో ఎలక్ట్రిస్ ఫెరినోజా మదర్ టించరు డైలీ 3 డోసెస్. వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా ఉంటే డెఫినెట్ గా ఆ రెమెడీ పనిచేస్తుంది. కొన్ని చోట్ల మదర్ టించరు కొద్దిగా పనిచేసి వదిలేస్తే 6 ఇస్తే డైలీ 3 డోసెస్ చాలా బాగా పనిచేస్తుంది. జొనోషియా అశోక వృక్షం ఇండియన్ డ్రగ్. అది ఆల్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్. కొంతమంది ఎర్లీగా అయిపోతూ ఉంటారు, కొంతమంది లేటుగా అవుతూ ఉంటారు. మెన్సెస్ లో పెయిన్ వస్తూ ఉంటుంది. అనేది ఉన్నా లేకపోయినా కూడా పై ఇండికేషన్స్ తో అశోకానే పనిచేస్తుంది. అది ఉన్నా కూడా అశోక బాగా పనిచేస్తుంది. వాళ్ళలో అశోక డైలీ 3 డోసెస్ మదర్ టించర్ ఇస్తే ఒక 2-3 నెలలు అయ్యేసరికి చాలా వరకు రెగ్యులరైజ్ అయిపోతుంది. ఈ మదర్ టించర్స్ ఎంతకాలమైనా కంటిన్యూ చేయొచ్చు, 3-4 నెలలు అలా కూడా వాడచ్చు. ఇక్కడ కూడా అంతే. అశోక మదర్ టించర్ మొట్టమొదట ఒక 1-2 నెలలు బాగా పనిచేసి వదిలేసింది, ఇంకా తర్వాత పనిచేయటం లేదనుకోండి, అప్పుడు అశోక 6 ఇస్తే చాలా మంచి వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ థలాస్పీ బీపీలో మెన్సెస్ అప్పుడు ఎవ్రీ మంత్ కూడా మామూలుగా ఎగ్జాక్ట్ టైంకి వచ్చినా అయితే ఎర్లీగా వచ్చినా కూడా చాలా హెవీ డిశ్చార్జ్, ప్రొఫ్యూజ్ డిశ్చార్జ్ అవుతుంది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో గుర్తుపెట్టుకోండి, ఈ డిశ్చార్జ్ తగ్గడానికి మనం మెడిసిన్స్ వేసేటువంటివన్నీ కూడా 4th డే నుంచి వేయడం బెటర్. 3rd, 1st, 2nd, 3rd ఆ 3 days మాత్రం వేయకండి. వాళ్ళలో ఎక్కువ డిశ్చార్జ్ మళ్ళా 4th డే నుంచి కూడా అవుతూ ఉంటుంది. అవి ఒక్కోసారి రోజు మొత్తం మీద కొంతసేపు అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, మళ్ళా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి క్లాట్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఈ థలాస్పీ బీపీ మదర్ టించరు డైలీ 3 or 4 డోసెస్ దాకా ఇవ్వచ్చు. జాంథోజైలం వాళ్ళలో కొంచెం డిశ్చార్జ్ డార్క్ కలర్ లో అవుతుంది. రెడ్డిష్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ లో అవుతుంది, కొంచెం బ్లాకిష్ టింజ్ తో అలా అవుతూ మెయిన్ గా వాళ్ళకి డిశ్చార్జ్ తో పాటు పెద్ద పెద్ద పీసెస్ పడతాయి. ఎవ్రీ మంత్ కూడా క్లాట్స్ కాకుండా పీసెస్ లాగా పడుతూ ఉంటాయి. అక్కడ జాంథోజైలం మదర్ టించరు డైలీ 3 డోసెస్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఫైబ్రాయిడ్ యూట్రస్ కేసుల్లో చాలా స్పెసిఫిక్ గా పనిచేస్తుంది. యుట్రైన్ ఫైబ్రాయిడ్ కేసుల్లో జాంథోజైలము
చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇంకో కండిషన్ కూడా కొన్ని చోట్ల దీంతో ఇండికేట్ అవుతుంది జాంథోజైలంలో. ఫస్ట్ 3 days లోనూ పెద్ద ఎక్కువగా అవ్వకుండా 4th day నుంచి బాగా ఎక్కువగా అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడ కూడా జాంథోజైలము ఈ సింటమ్స్ ఉంటే వేయచ్చు. అబ్రోమా అగస్టా అనేటువంటిది కూడా ఇండియన్ రెమెడీ. ఈ హెర్బ్ బెంగాల్లో దొరుకుతుంది, బెంగాల్లో బాగా ఎక్కువగా దొరుకుతుంది. ఈ తెలుగు పేరు ఎక్కడ ఇచ్చినట్లేదు, మామూలుగా దానికి ఒక నేమ్ ఇచ్చారు. ఎక్కడ డెవిల్స్ కాటన్ అంటారు దాని పేరు డెవిల్స్ కాటన్ అంటారు. బెంగాల్లో దొరుకుతుందని రాసుకోండి, డెవిల్స్ కాటన్ అన్నా మనకి దానివల్ల పెద్ద యూస్ ఏం లేదు. ఇది సాధారణంగా డయాబెటీస్ కేసుల్లో ఇండికేట్ అవుతుంది. డయాబెటీస్ కేసులో ముఖ్యంగా ఇది ఇండికేట్ అయ్యేటువంటిది ఆ డయాబెటీస్ వచ్చినటువంటి పర్సన్స్ ఫ్రీక్వెంట్ గా ఇండైజెషన్, మోషన్స్ వాటికి ప్రోన్ అవుతారు. అంటే డయాబెటీస్ వల్ల కాదు, అలాంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వస్తే వాళ్ళకి అబ్రోమా అగస్టా మొదటి నుంచి డైలీ 3 doses ఇస్తే బాగా పనిచేస్తుంది. ఈ డయాబెటీస్ లో పనికొచ్చే ఇంకా 2 రెమెడీస్ ఉన్నాయి, ఇండియన్ రెమెడీస్. సెఫలాండ్రా ఇండికా, కాకిదొండ, జీవయ్యం, జిమ్నెమా సిల్వెస్టర్. ఈ జిమ్నెమా సిల్వెస్టర్ అనేది కూడా ఇండియన్ డ్రగ్. దాన్ని దుష్టపు తీగ, దుష్టపాకు అంటారు. సిజీజియం జాంబోలినం, ఇది కూడా ఇండియన్ డ్రగ్. నేరేడు. ఈ 3 కూడా ఎటువంటి డయాబెటీస్ కేసుల్లో అయినా సరే డైలీ డోసెస్ ఇవ్వచ్చు. అయితే ఇండియన్ రెమెడీస్ లో కొన్ని రెమెడీస్ బ్రహ్మాండంగా ప్రూవ్ అయ్యాయి, కొన్నిటికి ఇంకా ప్రూవింగ్స్ రావాల్సి ఉన్నాయి. ఉదాహరణకు ఎజాగ్రెక్టా ఇండికా, ఆసిమం శాంక్టమ్ అవన్నీ బాగా ప్రూవింగ్స్ మాదిరిగా బాగానే వచ్చాయి. కొన్నిటికి మాత్రం ఇంకా ప్రూవింగ్స్ రావాలి. అయితే ఈ యూసేజ్ లో మాత్రం బాగా పనిచేస్తున్నాయి. కొన్ని బాగా సివియర్ కేసెస్ లో మనం ఈ 3 కూడా ఒక్కో డోస్ చొప్పున డైలీ ఇవ్వచ్చు. సెఫలాండ్రా ఇండికా ఒకటి, జిమ్నెమా సిల్వెస్టర్, తర్వాత సిజీజియం జాంబోలినం. షుగర్ వచ్చినటువంటి వాళ్ళు ఈ నేరేడు చెక్కలు కొంతమంది కషాయం తీసే తాగుతూ ఉంటారు, అది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే నేరేడు పళ్ళు తింటూ ఉంటారు, అది బాగా పనిచేస్తుంది. నేరేడులో ఆ రకమైనటువంటి గుణం ఉంది. అయితే సిజీజియం జాంబోలినం కన్నా కూడా సెఫలాండ్రా ఇండికా చాలా ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఈ ఇండియన్ డ్రగ్స్ అన్ని కూడా మదర్ టించర్లోనూ వాడచ్చు డైలీ డోసెస్, 2x కానీ 3x కానీ ఆ డోసుల్లోనూ వాడచ్చు, తర్వాత 6లో వాడచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరేణు నుంచి తయారు చేసినటువంటి మందు, ఇండియన్ డ్రగ్. ఇది మామూలుగా బరన్స్ లో కాలినటువంటి వాటికి పైన రాస్తే చాలా వండర్ఫుల్ గా ఇమీడియట్ రికవరీ వస్తుంది, మచ్చ కూడా లేకుండా తగ్గుతుంది. తర్వాత సెప్టిక్ ఇంజరీస్ కూడా క్యాలెంజులాతో కలిపి, లెడంపాల్తో కలిపి దీన్ని వాడితే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. తర్వాత మన యూసేజ్ ముఖ్యంగా ఎచరాంథస్ ఆస్పెరా మనం వాడినటువంటి దాంట్లో మంచి రిజల్ట్స్ కనిపించిన వాటిల్లో చిగుళ్ళు, గమ్స్ వాయడం, గమ్స్ బ్లీడింగ్, గమ్స్ వాచడం, గమ్స్ బ్లీడింగ్ కేసుల్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఎచరాంథస్ ఆస్పెరాతో. తర్వాత బాడీలో హార్డ్ గా వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి కళ్ళ మీద స్టైస్ అని వస్తాయి, కళ్ళ మీద చిన్న చిన్న గడ్డల్లాంటివి హార్డ్ గా ఉండి వస్తాయి కంటి రెప్పల మీద, వాటిల్లో మీరు డైలీ డోసెస్ ఇది వేస్తే చాలా తొందరగా తగ్గుతుంది. తర్వాత కీలాయిడ్స్, KELOIDS, కీలాయిడ్స్ అంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత కానీ, ముఖ్యంగా సర్జరీ అయిన తర్వాత కానీ కొంతమందిలో ఆ సర్జరీ తాలూకు స్కార్ కానీ, ఈ దెబ్బ తగిలిన తర్వాత హీల్ అయినటువంటి స్కార్ కానీ హార్డ్ గా అయిపోయి, థిక్ గా అయిపోయి అక్కడి నుంచి అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అది బాగా దురద, మంట ఉండి దాంట్లో నుంచి ఒక్కోసారి ఏదైనా వాటర్ ఊజింగ్ లా కూడా వస్తుంది. వాటిని కీలాయిడ్స్ అంటారు. ఆ కీలాయిడ్స్ లో కూడా ఇది ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను వాడితే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎచరాంథస్ ఆస్పెరా ఇది కూడా మదర్ టించర్ గానీ, 2x గానీ, 3x గానీ, 6 గానీ, ఇవన్నీ కూడా అంతే. మదర్ టించరే ముందు వాడండి, మదర్ టించర్తోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈగిల్ ఫోలియా, ఈగిల్ మార్మెలాస్, ఈ 2 కూడా, ఈగిల్ ఫోలియా అంటే మారేడు ఆకులు, ఈగిల్ మార్మెలాస్ అంటే మారేడు కాయ, మారేడు పండు. అంటే ఈ రెమెడీస్ చూసిన తర్వాత కానీ మనకి అసలు వీటిల్లో ఇన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయా అని అనిపిస్తుంది.
చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇంకా ప్రూవింగ్ అవ్వాల్సిన ఉన్నాయి. చాలా మెంటల్ సింటమ్స్ రావచ్చు ఇవి ప్రూవింగ్ అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియన్స్ కి వచ్చేటువంటి వాటన్నిటికీ కూడా ఇండియన్ డ్రగ్స్ చాలా బాగా సూట్ అవ్వచ్చు. ఈ ఈగిల్ ఫోలియా, ఈగిల్ మార్మలాస్ రెండిట్లోనూ కూడా మెటీరియా మెడికా ఆల్మోస్ట్ ఒకటే. ఇది సాధారణంగా ఉపయోగించేటువంటిది ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ రెండు కూడా. కొన్ని చోట్ల ఈగిల్ ఫోలియా ఇచ్చినా పని చేయకపోతే అక్కడ ఈగిల్ మార్మలాస్ పనిచేస్తుంది. చాలా హారిబుల్ కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళకి రోజుల తరబడి మోషన్ అవదు, ఏం చేసినా మోషన్ అవదు. వాళ్ళకి ఈగిల్ ఫోలియా వాడితే డైలీ 3 doses మదర్ టించర్లో మోషన్ అవుతుంది, రెగ్యులరైజ్ అవుతుంది కూడా మోషన్. ఈగిల్ ఫోలియా వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాని కేసులో ఈగిల్ మార్మలాస్ వాడండి. పాపులు మొదలైనటువంటి వాటిల్లో యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా, నేలవేము ఇండియన్ డ్రగ్. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ మలేరియాస్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి వస్తున్నా ఆల్ టైప్స్ ఆఫ్ మలేరియాస్ లో ఇది బాగా పనిచేస్తుంది. మలేరియాస్ లోనే కాదు, నాన్ స్పెసిఫిక్ ఫీవర్స్ చాలా పెద్ద హెడేక్, వాటిని పియుఓ అంటారు ఎలోపతిలో. అంటే పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే మా జ్వరం ఎందుకు వస్తుందో మాకు కారణం తెలియదు అని చెప్పడానికి పియుఓ అంటారు. పియుఓ పైరెక్సియా అంటే జ్వరం, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్. రోజు జ్వరం వస్తూ ఉంటుంది, 101, 102 వస్తూ ఉంటుంది, అన్ని టెస్టులు చేస్తారు, ఎక్కడ ఏం కనిపిస్తుంది, పేషెంట్ బాగానే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కానీ రోజు 101, 102 జ్వరం వస్తూ ఉంటుంది. ఏ కారణం తెలియదు, యూరినరీ అవి చేస్తారు, టైఫాయిడ్ చేస్తారు, ఏం చేసినా తెలియదు, వాటిని పియుఓ అని పేరు పెడతారు. అటువంటి ఫీవర్స్ లో కూడా యాండ్రోగ్రాఫిస్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ జాండీస్ అండ్ లివర్ ఎఫెక్షన్స్, లివర్ ఎఫెక్షన్స్ అంటే ఈ మన గాల్ బ్లాడర్ స్టోన్స్ లో కూడా యాండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా బాగా పనిచేస్తుంది డైలీ డోసెస్ గా. గాల్ బ్లాడర్ స్టోన్స్ లో దీంతో పాటు బాగా పనిచేసేది ఇంకో రెమెడీ ఉంది, CHOLES TRINUM, కోలెస్టెరినం అనే మెడిసిన్ ఉంది. కోలెస్టెరిన్ అని కానీ కోలెస్టెరినం అని కానీ అంటారు. అది గాల్ బ్లాడర్ స్టోన్స్ లోను, లివర్ క్యాన్సర్స్ లోను చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. డైలీ డోసెస్ గా మదర్ టించర్ గానీ 1x గానీ 2x గానీ 3x గానీ చాలా బాగా పనిచేస్తుంది. 6 వరకు మీకు గుర్తుందా అక్కడ మీ లివర్ క్యాన్సర్ కేసులో. నెక్స్ట్ ది ఎజాదిరక్టా ఇండికా, ఇది రాసా కాదు అయితే చెప్పామనిగా, ఇది రాసా. ఎజాదిరక్టా ఇండికా అంటే వేప, ఇది ఇండియన్ డ్రగ్. వేప చెట్టు చాలా అద్భుతమైనటువంటి ప్రూవింగ్ వచ్చింది దీనికి. దాని ప్రూవింగ్ చూస్తే అసలు సల్ఫర్ ఒకటి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, చైనా ఒకటి, లెకసిస్ ఒకటి, ఈ 4 డ్రగ్స్ తాలూకు కవరేజ్ దాంట్లో కనిపిస్తుంది ఎజాగ్రిక్టా ఇండికాలో. ఎజాగ్రిక్టా ఇండికా మదర్ టించర్ లో వాడేటువంటిది, కాలినటువంటి వాటికి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. బర్న్స్ లో ఎజాగ్రిక్టా ఇండికా మదర్ టించర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాటన్నిటిలోనూ బాగా పనిచేస్తుంది. తర్వాత మన యూసేజ్ ఇంకొకటి ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఎజాగ్రిక్టా ఇండికా పొటెన్సీలో ఒక చోట మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. మలేరియా ఫీవరు మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి 11 వరకు కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇంకే రెమెడీ పనిచేయదు. ఎజాగ్రిక్టా ఇండికా 200 ఇస్తే ప్రాంప్ట్ గా పనిచేస్తుంది. మార్నింగ్ 11 o'clock నుంచి రాత్రి 11 o'clock వరకు. ఈ ఎజాగ్రిక్టా ఇండికా మదర్ టించర్ ఇంకా పాయిజనస్ టైప్ ఆఫ్ అల్సర్స్ వాటిల్లో కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెడిసిన్ గా బాగా పనిచేస్తుంది. నార్మల్ ఇంజరీస్ లో కూడా క్యాలెండ్యులా వాడే చోట, సర్జికల్ వూండ్స్, నార్మల్ ఇంజరీస్ వాటిల్లో క్యాలెండ్యులా వాడే దగ్గర ఇది కూడా బాగా పనిచేస్తుంది. బోన్ ఇంజరీస్ అయ్యి దాంట్లోంచి పస్సది వస్తుంది అనుకోండి, మనం చెప్పుకున్నటువంటి ఆస్టియోమైలైటిస్ అనేటువంటి వాటిల్లో, అటువంటి చోట్ల ఎక్స్టర్నల్ గా హీలింగ్ కోసం మనం ఎజాగ్రిక్టా ఇండికా, ఎచిరాంథోసాస్పెరా, క్యాలెండ్యులా, ఎక్నీషియా ఆ 4 కలిపిస్తే అద్భుతంగా పనిచేస్తాయి. ఎజాగ్రిక్టా ఇండికా ఎక్స్టర్నల్, ఎచిరాంథోసాస్పెరా ఎక్స్టర్నల్, క్యాలెండ్యులా ఎక్స్టర్నల్, ఎక్నీషియా ఎక్స్టర్నల్. ఈ 4 కూడా 1 ounce వాటిల్లో ఒక్కోటి 1 ounce చొప్పున ఒక బాటిల్లో కలిపేసి అది కనుక రోజు అప్లై చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది.
అలాగే కొన్ని రకాలైనటువంటి మామూలు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్స్ లోను, టంగ్ క్యాన్సర్స్ లోను ఈ ఎచిరాంత శాస్పరా ఒకటి, ఎజాగ్రిక్టా ఇండికా ఒకటి మౌత్ వాష్ గా కూడా వాడచ్చు, బాగా పనిచేస్తాయి. అంటే 1 ounce వాటర్ తీసుకుని దాంట్లో 10 చుక్కలో 15 చుక్కలో ఈ డ్రాప్స్ వేసి, 10 చుక్కలు ఎచిరాంత శాస్పరా, 10 చుక్కలు ఎజాగ్రిక్టా ఇండికా మదర్ టించర్ వేసి అది బాగా నోట్లో హోల్డ్ చేసి ఒక కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేయమంటే దానివల్ల చాలా మటుకు క్లియర్ అవుతుంది. ఎజాగ్రిక్టాలో చాలా మంచి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఎడోనిస్ వెర్, ఇది ఇండియన్ డ్రగ్ కాదు, ఎడోనిస్ వెర్. దాని తర్వాత బొయర్హీవియా డిఫ్యూజా, బొయర్హీవియా డిఫ్యూజా అది ఇండియన్ డ్రగ్గే. గల్జేరాక్ అంటారు, పునర్నవ అని కానీ గల్జేర్ అని కానీ అంటారు, దాని నుంచి తయారు చేయబడిన మందు. ట్రిబులస్ టెర్ అది ఇండియన్ డ్రగ్గే, పల్లేరు కాయ నుంచి తయారు చేస్తారు. ఈ 3 కూడా ఎనీ టైప్ ఆఫ్ ఎడిమాస్, హార్ట్ ట్రబుల్స్ లో, హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ లో కానీ, లివర్ ఫెయిల్యూర్ కేసెస్ లో కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ లో కానీ, వాటన్నిటిలోనూ వచ్చేటువంటి ఒళ్ళు వాపులు, కాళ్ళు వాపులు, చేతులు వాపులు, యూరిన్ తక్కువగా అవడం, ముఖ్యంగా ఎడోనిస్ వెర్లోను ట్రిబులస్ టెర్లోను యూరిన్ క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది. ఎడోనిస్ వెర్, ట్రిబులస్ టెర్ ఆ 2 కూడా ఈ వాపులు వచ్చి యూరిన్ క్వాంటిటీ బాగా రెడ్యూస్ అయిపోతుంది. అటువంటి వాటిల్లో ఇవి ఇస్తే యూరిన్ క్వాంటిటీ పెరుగుతుంది, పెరిగి వాపులు తగ్గుతాయి. బొర్హీవియా డిఫ్యూజాలో పిక్యులియారిటీ ఏంటంటే యూరిన్ ఫ్రీగా అవుతున్నా కూడా వాపులు తీయవు. మామూలుగా వాపులు చూసి యూరిన్ బాగా తగ్గిపోయిందేమో అనుకుంటాం, యూరిన్ మామూలుగా ఫ్రీగా అవుతున్నా కూడా వాపులు తగ్గవు. అటువంటి చోట్ల బొర్హీవియా డిఫ్యూజా ఇస్తే బాగా పనిచేస్తుంది. అయితే ఒళ్ళంతా పొంగిపోయిందండి, మొహం ఉబ్బిపోయింది, కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి అంటే ఈ రకమైన వాపుల్లో అవి నొక్కితే సొట్టబడతాయి. మనకి హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి, లివర్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ కిడ్నీకి వాళ్ళకి ఏమవుతుంది, ఎక్క వాపులు వచ్చినా నొక్కితే సొట్టబడతాయి. ఇంకో రకం ఉన్నాయి, అవి నొక్కితే సొట్టబడ వాపులు ఉంటాయి కానీ వాటిల్లో ఇవి పనిచేయవు. థైరాయిడ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి వస్తుంది. థైరాయిడ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఒళ్ళంతా ఉబ్బుతుంది, మొహం ఉబ్బుతుంది. వాటి వాపులకి మిగతా వాటికి తేడా ఏంటంటే వాటిలో నొక్కితే సొట్టబడదు, వీటిలో నొక్కితే సొట్టబడుతుంది. కాబట్టి ఈ 3 రకాల్లోనూ ఇవి బాగా పనిచేస్తాయి. బెల్లిస్పెర్ అన్ని రకాలైనటువంటి కంటూజన్స్ అంటే క్లోజ్డ్ వూండ్స్, దెబ్బ తగిలి బయటికి ఎక్స్టర్నల్ ఇంజరీ లేకుండా లోపల మాత్రమే దెబ్బ తగిలి నొప్పెట్టి వాచేటువంటివి, ఇంజరీ ఏం లేదు. అటువంటి చోట్ల బెల్లిస్పెర్ మదర్ టించరు డైలీ 3 or 4 doses ఇస్తే బాగా పనిచేస్తుంది. లేదా మెయిన్ రెమెడీ ఏదైనా ఇచ్చి కూడా బెల్లిస్ మదర్ టించరు డైలీ డోసెస్ గా వాడచ్చు. ఆర్నికా మనం హైయర్ పొటెన్సీ ఇచ్చాం అనుకోండి 30 or 200, డైలీ డోస్ గా బెల్లిస్పెర్ మదర్ టించరు వాడచ్చు. ఏమండి, కంపు దెబ్బలు అవే కంటూజన్స్ అంటే. నెక్స్ట్ ది బెర్బరిస్ వల్గారిస్ డిజార్డర్స్ అండ్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్ ఉండి రీనల్ యాంగిల్లో రోజు నొప్పి వస్తుంది అనుకోండి, నొప్పి వచ్చి అక్కడి నుంచి కిందకి పక్కకి నొప్పి, రోజు రేడియేటింగ్ పెయిన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో మెయిన్ రెమెడీ వేసాం, ఆర్సనికం ఆల్బమో లేకపోతే సల్ఫరో ఏదో వేసిన తర్వాత డైలీ డోస్ గా బెర్బరిస్ వల్గారిస్ మదర్ ఇస్తే బాగా పనిచేస్తుంది. అయితే ఇంకో చోట కూడా ట్రై చేశాం కానీ, ఎందుకంటే కెంట్లో ఇచ్చాడు, కెంట్ అలా వాడొద్దు అన్నాడు, అలా వాడిన వాళ్ళని తిట్టాడు. కానీ కొన్ని చోట్ల ట్రై చేస్తే కొన్ని చోట్ల పనిచేస్తుంది, కొన్ని చోట్ల పనిచేయట్లే. ఫిస్టులా కేసెస్ లో బెర్బరిస్ వల్గారిస్ మదర్ టించర్ డైలీ డోసెస్ వేస్తే కొన్ని కేసులో రిజల్ట్ కనిపిస్తుంది, కొన్నిట్లో మాత్రం ఏమీ తేడా కనిపిస్తుంది. అది కేసుని బట్టి చూసుకోవాల్సి. కొంతమంది ఆల్మోస్ట్ ఫిస్టులా అనగానే బెర్బరిస్ వల్గారిస్ వాడేస్తారని ఇచ్చాడు. చాలా మంది ఫిస్టులా అనగానే సైలీషియా వాడుతూ ఉంటారు. సైలీషియా 30, 200, 1 ml. బెర్బరిస్ వల్గారిస్ గౌట్ లో బాగా పనిచేస్తుంది డైలీ డోస్ గా. యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్ లో ఎక్కువగా ఉన్నటువంటి కేసుల్లో కూడా బెర్బరిస్ వల్గారిస్ మదర్ టించరు డైలీ డోసెస్ ఇస్తే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బ్లాటా ఓరియంటాలిస్. కొన్ని మందులు సోర్స్ చెప్పినంత మాత్రాన కొంతమంది వేసుకోరు. ఇండియన్ బొద్దింక బ్లాటా ఓరియంటాలిస్. బ్లాటా అమెరికానా అనేటువంటిది అమెరికన్ బొద్దింక, బ్లాటా ఓరియంటాలిస్ ఇండియన్ బొద్దింక. అమెరికా మనకొద్దులేండి, ఓరియంటే ఇండియన్ కాక్రోచ్ నుంచి తయారు చేస్తారు. మీలో చాలా మందికి ఆ స్టోరీ తెలుసు అనుకుంటా, నేను మళ్ళీ చెప్పక్కర్లే. ఎలా ప్రారంభించారో, ఈ మందు ఎలాగా ప్రూవ్ అయిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్థమాస్ అంటే ఎలర్జిక్ ఆస్థమా కానీ లేకపోతే బ్రాంకియల్ ఆస్థమా కానీ, కొన్ని చోట్ల కార్డియాక్ ఆస్థమాలో కూడా బ్లాటా ఓరియంటాలిస్ బాగా పనిచేస్తుంది. మొహం ఉబ్బిపోయి వాళ్ళు విపరీతమైనటువంటి ఆయాసంతో సఫర్ అవుతుంటారు, కాళ్ళు వాస్తాయి, ఎడీమా వస్తుంది. అటువంటి చోట్ల కూడా బ్లాటా ఓరియంటాలిస్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ హెర్బ్స్ లో చాలా మటుకు అంటే ఈ బ్లాటా కూడా అలాగే తయారైంది.
మొట్టమొదట బ్లాటా టీ ఒక ఆయన తాగిన తర్వాత ఆస్తమా తగ్గింది. అప్పటి నుంచి స్టార్ట్. అయితే ఈ పైన చెప్పినటువంటి ఇండియన్ డ్రగ్స్ తాలూకు హెర్బ్స్ ఉన్నాయే, వాటితో టీస్ తయారు చేసి గనక ముఖ్యంగా మన ఇండియాలో తక్కువ, యూరోప్ లో చూశాను, వాళ్ళకి అక్కడ దొరికేటువంటి హెర్బ్స్ తో హెర్బల్ టీస్ అని తయారు చేస్తారు. చాలా మంది అలోపతి మానేసి ఇప్పటి రోజుల్లో ఆ హెర్బల్ టీస్ మీద మెయింటైన్ చేసుకుంటూ చాలా చక్కటి రిజల్ట్స్ కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రకమైనటువంటి డిజార్డర్ వస్తే ఆ మూలికతో టీ తయారు చేసుకుని తాగుతారు, డికాక్షన్. వాటిని అన్నింటినీ హెర్బల్ టీస్ అంటారు. మనకు కూడా ఇక్కడ అలాంటివి కొన్ని చేయొచ్చు. ఈ నేలవేమ ఒకటి, తర్వాత ఏమో తులసి ఒకటి, ఇలాంటివన్నీ డికాక్షన్స్ తీసి ఇస్తే చాలా బాగా పనిచేస్తాయి. మనకు ఆయుర్వేదిక్ యూసేజ్లో ఇదివరకు చేసేవారు. నెక్స్ట్ క్యాక్టస్ జీ. క్యాక్టస్ జీలో మెయిన్గా ఉండేటువంటిది పట్టేయడం, లోపల బిగబట్టేసినట్టుగా ఉండి హార్ట్ డిసీజెస్లో ఈ లోపల హార్ట్ ఏరియాలో ఇలా గట్టిగా కన్స్ట్రిక్షన్ వచ్చి హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అటువంటి వాటిల్లో డైలీ డోస్గా ఇది బాగా పనిచేస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్స్లోను వాటిలోనూ కూడా, అలాగే యాంజినా పెక్టోరిస్లోను వాటన్నిటిలోనూ క్యాక్టస్ మొదటించడం చాలా ప్రాంప్ట్గా రిలీవ్ చేస్తుంది. ఓ పూట క్రిటాగస్, ఓ పూట క్యాక్టస్ ఇస్తే చాలా బాగా పనిచేస్తాయి హార్ట్ కేసెస్. క్యాక్టస్ వాటిల్లోనే కాకుండా ఇంకో దాంట్లో కూడా యూసేజ్ చూసాం, చాలా ప్రాంప్ట్గా రిలీవ్ చేస్తుంది. ఉన్నటువంటి సడన్ గా నడుము పట్టేస్తుంది, క్యాచ్ ఇన్ ది వేస్ట్, కదలలేరా ఉన్నటువంటి మూమెంట్లోంచి. అటువంటి వాటిల్లో కూడా క్యాక్టస్, మదర్ టించర్, 6 చాలా ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఒక్కోసారి ఈ ఊపిరి కుట్టు నొప్పి వస్తుంది, కదలలేరు, అటువంటి చోట్ల కూడా క్యాక్టస్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సడన్ గా పట్టేస్తుంది, ఇటు కదలలేరు అటు కదలలేరు, గట్టిగా ఊపిరి తీసుకోలేరు, ఏం చేయడానికి కూడా బాగా నొప్పి వస్తూ ఉంటుంది, అక్కడ కూడా క్యాక్టస్ బాగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ క్యాలోట్రోపిస్ జైగాన్షియా అండ్ క్యాలోట్రోపిస్ లాక్టమ్. జిల్లేడు వేరు, జిల్లేడు పాలు, లాక్ అనేటువంటిదంతా డెఫ్లోరేటము, లాక్ఫిలినము, లాక్టిక్ యాసిడ్, ఇవన్నీ కూడా అలాగే వస్తాయి. ఇందులో క్యాలోట్రోపిస్ జైగాన్షియాకే ఎక్కువ యూసేజ్ ఉంది, ఎక్కువ ప్రూవింగ్, ఎక్కువ యూసేజ్ వాటి దాంట్లోనే కనిపిస్తుంది. లాక్టమ్ చాలా తక్కువ. క్యాలోట్రోపిస్ జైగాన్షియా ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమేటిక్ ఫైలేరియల్ కేసెస్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఎలిఫెంటియాసిస్ అంటే ఫైలేరియా వాపు వచ్చి అలా పెరిగిపోయి ఎలిఫెంట్ లెగ్ లాగా అవుతుంది, అలా ఉండిపోతుంది ఆ వాపు. బోధకాల్లో క్రానిక్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫైలేరియల్ అల్సర్స్ అంటే ఈ ఫైలేరియా లెగ్ లో, ఎలిఫెంటియాసిస్ లో ఆ మడతల మధ్యన, ఫోల్డ్స్ మధ్యన, కాలు తాలూకు ఆ వాపు తాలూకు ఫోల్డ్స్ మధ్యన పుండు బుట్టి అది అలాగా చీము రక్తం వచ్చి నొప్పి పెడుతూ నాన్ హీలింగ్ గా ఉంటుంది చాలా కాలం. అక్కడ కూడా క్యాలోట్రోపిస్ జైగాన్షియా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొస్తుంది. రాయొచ్చు ఆ అక్కడ వుండ్స్ మీద ఎక్స్టర్నల్ క్యాలోట్రోపిస్ కాదు, ఎచిరాంథస్ ఆస్పెరా ఎజాగ్రిక్టరా. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ లోనూ కూడా డైలీ డోస్ గా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కేసులో మేష్ గారు ఓన్లీ క్యాలోట్రోపిస్ తో ఆవిడ్ని లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చారు. బాంబేలో ఉంటాడు వాడు అబ్బాయి, హెచ్పిసిఎల్ లో పనిచేస్తున్నాడు. ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం జరిగిన సంగతి ఇది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది, 15 కాదు 20 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు ఇలా చేతుల మీద తీసుకొచ్చాడు, లాస్ట్ స్టేజ్ లో ఉంది ఆవిడ. అక్కడ బాంబేలో చెప్పేశారు ఈవిడ బతకదు, థ్రోట్ క్యాన్సర్ వచ్చి అసలు ఏమీ లోపలికి లిక్విడ్స్ కానీ ఏమీ వెళ్ళటం లేదు. ఆ స్టేజ్ లో తీసుకొచ్చారు. తీసుకొస్తే చూస్తే ఏ రెమెడీ ఇండికేట్ అయ్యేలాగా లేదు, చైనా వేసినా కూడా ఏమీ ఉపయోగం కనిపించేలా లేదు. ఇంకొక వారం 10 రోజుల కన్నా ఈవిడ బతకదు, తీసుకెళ్లిపోయింది అన్నారు. అప్పటికి మేష్ గారు ఆయనకి తెలుసు, చాలా కాలం నుంచి తెలుసు, అప్పటికి ఒక 10 ఏళ్ల నుంచి తెలుసు. కానీ ఎక్కువ తెలిసే కొద్దీ వాళ్ళ దగ్గర బెనిఫిట్ పొందేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. అంచేత వాళ్ళందరూ లాభం లేదన్న తర్వాత కానీ మేష్ గారి దగ్గరికి తీసుకొద్దా నేను గుర్తురాలే ఆవిడ కండిషన్. సరే ఆ స్టేజ్ లో తీసుకొచ్చారు. తీసుకొస్తే చైనా 30 డోస్ వేశారు, పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఓన్లీ క్యాలోట్రోపిస్ తో మెరకిల్స్ జరిగాయి ఆ కేసులో. క్యాలోట్రోపిస్ మదర్ టించర్ డైలీ 4 డోసెస్ ఇచ్చారు, 4-5 డోసెస్. 1 వీక్ అయ్యేసరికి ఆవిడకి కొంచెం లేచి కూర్చోగలిగింది. ఆ వీక్నెస్ నుంచి కొద్దిగా వాటర్ గానీ మజ్జిగ గానీ పోస్తే మింగుడు పడ్డం ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ క్యాలోట్రోపిస్ మదర్ టించర్ డైలీ 3 డోసెస్. అలా ఒక 2 నెలలు అయ్యేసరికి బాగా స్ట్రెంగ్త్ వచ్చింది ఆవిడకి. జావా అది వెళ్ళడం, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్, జావలు అన్ని వెళ్ళడం ప్రారంభమైంది. మళ్ళీ అదే కంటిన్యూ చేశారు. 4 నెలలు అయ్యేసరికి ఆవిడ శుభ్రంగా నాన్ వెజిటేరియన్ కూడా తినడం మొదలుపెట్టింది. ఏది అంతకుముందు వచ్చిన కొత్తలో లిక్విడ్ కూడా వెళ్ళేది కాదు, ఒక డ్రాప్ కూడా. శుభ్రంగా నాన్ వెజిటేరియన్ తినేది. తర్వాత క్యాలోట్రోపిస్ 6 ఇచ్చారు, డైలీ 3 డోసెస్. ఇంకో 2 నెలలు అయ్యేసరికి అసలు ఈవిడికైనా క్యాన్సర్ ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి ఆ క్యాన్సర్ ఏ ఫిజిక్ ఉండేదో అలా అయిపోయింది మనిషి శుభ్రంగా. ఇక అక్కడి నుంచి ప్రయాణాలు, ఊళ్ళని తిరగడం చెప్పారు జాగ్రత్తగా మేష్ గారు.
ఇది తగ్గినట్టు లెక్క కాదు. కంటిన్యూస్ గా ఏ ఊరు వెళ్ళినా మందులు కంటిన్యూ చేస్తుండు. 1 year తర్వాత కంటిన్యూ చేస్తుంది. 1 year కూడా కెలోట్రోపిస్ మొదట్లో డైలీ 3 doses, తర్వాత 2 doses, తర్వాత 1 dose మీద మెయింటైన్ చేశారు. కెలోట్రోపిస్ 6. 1 year అయ్యేసరికి అసలు కంప్లీట్ నార్మల్ ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళా ఆ కొడుకు దగ్గరికే వెళ్ళింది బాంబే. బానే ఉందిగా, ఇంకెందుకు ఇంకా డిస్కంటిన్యూ చేశాడు. ఇంకా మరి మందు కంటిన్యూ చేద్దామనే శ్రద్ధ లేదు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ఒరిజినల్ గా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకా బతకలే ఆవిడ. 3 తర్వాత 4 years ఇంకా పోతుంది, ఇంకా లాభం లేదన్నటువంటి రోజును తీసినప్పటి నుంచి 4 years బతికింది. ఓన్లీ కెలోట్రోపిస్. చాలా మెరక్యులస్ రిజల్ట్స్ వస్తాయి కెలోట్రోపిస్. అలాగే వెరికోజ్ అల్సర్స్ లో కూడా కెలోట్రోపిస్, వెరికోజ్ వీన్స్ ఉండి వాటిలో అల్సర్ వచ్చి అన్నాళ్ళకి హీల్ కాకపోతే కెలోట్రోపిస్ చాలా బాగా పనిచేస్తుంది. VARICO వెరికోజ్ అల్సర్. పాపయ అది ఇండియన్ డ్రగ్, బొప్పాయి. కెరికా పాపయ బొప్పాయి. ఆర్నితో గేలం అది ఇండియన్ డ్రగ్ కాదు, కానీ మదర్ టించర్స్ లో ఈ రెండు కూడా. కెరికా పాపయ ఇవ్వకూడని ప్లేస్ ఒకటి ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ లో కెరికా పాపయ ఇవ్వకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ లో కెరికా పాపయ ఇవ్వకూడదు. బొప్పాయి పండు బెటర్, అబార్షన్ అయిపోతుంది. అంచేత కెరికా పాపయ కూడా ఇవ్వకూడదు. నార్మల్ గా కెరికా పాపయ యూసేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండైజెషన్, అరక్కపోవడం, అజీర్ణం, కడుపులో నొప్పి, వాటితో పాటు ఆకలి లేకపోవడం, అటువంటి వాటిలో కెరికా పాపయ డైలీ ఇస్తే వాళ్ళలో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆర్నితో గోళంలో మాత్రం విపరీతమైన కడుపు నొప్పి, కడుపులో మంట, ఆల్ టైప్స్ ఆఫ్ ఎసిడిటీ అండ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్, వాటిల్లో ఆర్నిథోగోలాన్ బాగా పనిచేస్తుంది. డైలీ మదర్ టించర్ కానీ, కొన్నాళ్ళు మదర్ టించర్ పనిచేసి వదిలేస్తే 6 కానీ. లో బీపీ ఉన్న వాళ్ళలో అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే పనిచేస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో లో బీపీ వస్తే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తిన్నటువంటిది ఎస్టిమ్యులేషన్ సమంగా ఉండక, ఆహారం ఆకలిది సమంగా ఉండకపోవడం వల్ల లో బీపీ వస్తుంది. క్రెటాగస్ అనేది వండర్ఫుల్ హార్ట్ టానిక్. ఏ రకమైనటువంటి హార్ట్ డిసీజెస్ లో అయినా సరే క్రెటాగస్ డైలీ డోసెస్ ఇస్తే బాగా పనిచేస్తుంది. హార్ట్ లో పెయిన్ వచ్చి బాగా వీక్ అవుతూ పెయిన్ కంటిన్యూ అవుతున్న వాళ్ళల్లో ఎవ్రీ 1/2 hour 1 hour క్రెటాగస్ ఇస్తే ఒక 4-5 డోసులు ఇచ్చేసరికి బాగా తగ్గిపోతుంది క్రెటాగస్ తో. హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఇంకేం మందులు లేవు క్రెటాగస్ తప్ప, అది వాటర్ లో వేసి లిక్విడ్ కనుకుంటే ఇంకా క్విక్ గా పనిచేస్తుంది. అటువంటి చోట్ల 1 ounce వాటర్ లో 10 చుక్కలు క్రెటాగస్ మదర్ టించర్ వేసి ఎవ్రీ 5 minutes స్పూన్ తాగించేయండి. హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. చన్నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు కాదు, గోరువెచ్చటి నీళ్లు ఓన్లీ బయోకెమిక్స్, మిగతా వాటి అన్నిటికీ చన్నీళ్లే. నెక్స్ట్ కార్డూస్ ఎం అంటే కార్డూస్ మార్. తర్వాత చెలిడోనియం వాడచ్చు. క్రెటాగస్ 6 కూడా బాగా పనిచేస్తుంది. కార్డూస్ మార్, చెలిడోనియము రెండు కూడా జాండిస్ లోను, కార్డూస్ మార్ ముఖ్యంగా జాండిస్ లో బాగా పనిచేస్తుంది. తర్వాత స్టమక్ క్యాన్సర్స్ లో బాగా పనిచేస్తుంది. బాగా బ్లడ్ పడుతూ కడుపులో నొప్పి, బ్లడ్ పడడం, వీక్నెస్ అవి ఉన్నటువంటి కేసుల్లో కార్డూస్ మార్ డైలీ డోసెస్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత హెపటైటిస్ బి కేసుల్లో కూడా కార్డూస్ మార్ బాగా పనిచేస్తుంది డైలీ డోసెస్ గా. చెలిడోనియము మళ్ళా ఎసిడిటీ, గాల్ బ్లాడర్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న కేసుల్లో వాళ్ళకి ఈ రైట్ హైపోకాండ్రియంలో పెయిన్ వస్తుంది. కుడివైపు డొక్కలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చి దాంతోపాటు వాళ్ళకి కడుపులో మంట, పొల్లటి తేనుపులు ఇవి ఉన్న కేసుల్లో చెలిడోనియం మదర్ టించర్ డైలీ డోసెస్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎక్నీషియా. ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్ బైట్స్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. తేనెటీగలు కుట్టాయి ఎక్నీషియా. నిన్న మీ అందరికీ కూడా సీజనల్ అక్యూట్ డిసీజెస్ లో డ్రగ్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చూస్తుంటారు అబ్జర్వ్ చేసిన వాళ్ళు. అక్యూట్ ఎమర్జెన్సీలో ఒక రెమెడీ 1 or 2 రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. వాటిని ఎలా సెలెక్ట్ చేయడం నిన్న ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది. నిన్న 3 కండిషన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏ కండిషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో ఆ టైంలో వెంటనే డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. ఒకటి చల్లటి నీళ్లు, బాగా ఒక 1/2 hour 1 hour దాకా స్నానం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి వలన బాగా చలి జ్వరాలు వస్తాయి. ఇంకోటి
ఈ తేనెటీగలు కుట్టడం వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ వాపులు నొప్పులు కొంతమంది సంతోషించారు. అసలు కుడుతున్నట్టుండే పెయిన్స్ ఎలా ఉన్నాయో మాకు ఇవాళ అనుభవం అయిందండి అని. ప్రిక్కింగ్ పెయిన్స్ ఎలా ఉంటాయో, స్టింగింగ్ పెయిన్స్. అలాగే మూడోది ఫుడ్ లో తేడా వచ్చి గ్యాస్ట్రో ఎంటరైటిస్ సింప్టమ్స్ వచ్చిన ఒకటి ఉన్నాయి. ఈ మూడింట్లోనూ కూడా చాలా మంది ఏమనుకున్నారంటే ఈ తేనెటీగలు కుట్టడం వల్ల వాంతులు విరేచనాలు అయ్యాయి అనుకున్నారు. కాదు, తేనెటీగలు కుట్టడం వల్ల వాంతులు విరేచనాలు అవ్వవు. కాబట్టి అటువంటి కేసుల్లో అక్కడ ఇమీడియట్ గా ఈ బీ స్టింగ్ వలన వచ్చినటువంటి కేసుల్లో మనం ఎపిస్ వేశాం. బాగా వాపులు వచ్చి నొప్పి బాగా మంట ఎక్కువగా ఉంటే ఎపిస్ 30 వేశాం. ఊరికే కొంచెం వాపులు నొప్పి ఉంటే ఎపిస్ 6 వేశాం. ఎందుకంటే ఎపిస్ 6 డైలీ ఒక 3-4 డోసులతో 2-3 డోసులు వేస్తే 2 రోజుల్లో తగ్గిపోతుంది. మిగిలిన కేసుల్లో చూస్తే ఆ వామిటింగ్స్ మోషన్స్ అయినటువంటి వాటిల్లో ఆర్సెనిక్ ఆల్బమ్ వేశాం. కంట్రోల్ కాకపోతే క్యాంఫర్ తో ఇమీడియట్ గా తగ్గింది. పర్సన్ అందరికీ కూడా క్యాంఫరే, ఆ కడుపు నొప్పి మోషన్స్. అయితే క్యాంఫర్ అంటే కొంతమంది ఏమనుకున్నారంటే బిగ్ మోషన్స్ కదండి క్యాంఫర్ అయ్యొచ్చా అనుకున్నారు. బిగ్ మోషన్స్ లో కూడా క్యాంఫర్ ఇండికేట్ అవుతుంది. క్యాంఫర్ తాలూకు ఎగ్జాక్ట్ క్యారెక్టరిస్టిక్ మాత్రం మనం చెప్పుకున్నటువంటి స్కాంటీ మోషన్ ఉన్నా కూడా బాగా వీక్ అయిపోతారు. అది క్యాంఫర్ తాలూకు సిమ్టము. కానీ క్యాంఫర్ లో బిగ్ మోషన్స్ అవుతాయి. మెయిన్ గా కడుపులో విపరీతంగా నొప్పి వచ్చి దాంతో మోషన్ అయిపోయి వీక్ అయిపోతూ ఉంటారు. గబగబా మోషన్ వామిటింగ్ ఒక్కదాని తర్వాత ఒకటి అయిపోవడం, ఒకేసారి అయిపోవడం, ఇవన్నీ చూసి నిన్న క్యాంఫర్ 6 అయినప్పుడల్లా ఒక డోస్ వేస్తే అందరికీ కూడా క్లియర్ అయింది. అలా తెలుసుకోవాల్సి ఉంటుంది అక్యూట్ కండిషన్స్ లో. ఆ వచ్చిన మొదటి 1-2 కేసుల్లోనే పట్టేయాలి, లేకపోతే ఏంటంటే కేసులు జారిపోతాయి. ఈ ఎక్కినేషియా అనేటువంటిది ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్. తేలు కుట్టినా, పాము కుట్టినా, లేకపోతే ఈ తేనెటీగలు కుట్టినా, కందిరీగలు కుట్టినా, పురికోస కుట్టినా, కొంతమంది చీమలు కుడతాయి. కొన్ని పెద్ద కండ చీమలు ఉంటాయి, అవి కొట్టుకు పీకేస్తాయి. అక్కడంతా పెద్ద దద్దురు వచ్చేసి నొప్పి మంట పుడతాయి. కొండ చీమలు ఉంటాయి, అవి కుడితే మరీ కష్టం. మామూలుగా కండ చీమలే కొంతమందికి బాగా దద్దుర్లు వచ్చేస్తాయి, కొంతమందికి కొండ చీమలు కొడతాయి, అవి చాలా చికాకు. అలాగే ఈ మామిడి చెట్ల మీద ఎర్రటివి పెద్ద చీమలు ఉంటాయి, అవి కుడితే చాలా మంట పుట్టేస్తుంది. వాటన్నిటిలోనూ కూడా ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను కూడా ఎక్నీషియా బాగా పనిచేస్తుంది. అటువంటి కేసులు అన్నిటిలోనూ కూడా. అయితే నిన్న కొన్ని రకాలైనటువంటి వాళ్ళలో ఈ తేనెటీగలు కుట్టి వచ్చి జ్వరం వచ్చిన వాళ్ళలో ఓపీఎం ఇచ్చాం. ఇస్తే వెంటనే తగ్గింది. అంటే వాళ్ళకి కుట్టిన ఎఫెక్ట్ కన్నా కుట్టిన తాలూకు భయం, ఫియర్ ఇంప్రెషన్ చాలా ఎక్కువైపోయి దాంతో షాక్ తిన్నటువంటి వాళ్ళలో ఓపీఎం 200 వేస్తే వెంటనే తగ్గాయి. ఈ ఎక్నీషియా ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను ఈ బైట్స్ లో పనిచేస్తుంది. అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్ లో దురదలు, మంటలు, చీము గారడం, రసి, నెత్తురు గారడం, వాటన్నిటిలోనూ కూడా ఎక్నీషియా డైలీ డోసెస్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేసి దాంతో బయటకు వచ్చి విపరీతంగా సఫర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఒక 2-3 డోసులు అవసరం ఉంటే వేయచ్చు ఆ అక్యూట్ సఫరింగ్ తగ్గడానికి. అప్పుడు సప్రెస్ అవ్వదు. ఇంటర్నల్ వాటికి అక్కడ ఎక్స్టర్నల్ రాయకూడదు. అటువంటి చోట్ల ఎక్స్టర్నల్ రాస్తే ఒక్కోసారి సప్రెస్ అవ్వచ్చు. అయితే ఇంటర్నల్ గానే వేయాలి. పనిచేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ వేరే ఉంటాయి, ఎక్స్టర్నల్ అనేటువంటిది వేరే ఉంటుంది. అది ఎక్స్టర్నల్ గా వాడాలి, ఇంటర్నల్ గా వాడాలి. ఒకవేళ దొరకకపోతే ఆ ఇంటర్నల్ ని ఎక్స్టర్నల్ గా వాడచ్చు, ఈ ఎక్స్టర్నల్ ని ఇంటర్నల్ గా వాడచ్చు, పర్వాలేదు వాడచ్చు. మీకు అంటే ప్రిపరేషన్ లో కొద్దిగా తేడా ఉంటుంది, కానీ ఇంటర్నల్ ఉన్నంత రిఫైన్డ్ గా ఎక్స్టర్నల్ ఉండదు. కానీ ఇక అక్కడ మీకు దొరక ఎమర్జెన్సీలో అవసరం ఉంటే ఎక్స్టర్నల్ ని మీరు ఇంటర్నల్ గా కూడా వాడచ్చు, పర్వాలేదు. అది రాంగ్, అది మన సిస్టమ్ లో లేదుగా అసలు. అవును, ఆ సిస్టమ్ రాంగ్. ఎక్స్టర్నల్ మన దాంట్లో ఎప్పుడు ఒప్పుకుంటా ఉంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఓన్లీ ఇంజరీస్ లోను, ఈ ఇన్సెక్ట్ బైట్స్ లోను, అటువంటి వాటిల్లో ఒప్పుకుంటాం. కానీ అల్సర్స్ లోను, నాన్ హీలింగ్ అల్సర్స్ కొన్ని చోట్ల ఉంటాయి, బోన్ అల్సర్స్, వాటిల్లోనూ అక్కడ యాక్సెప్టెడ్. కానీ మామూలుగా స్కిన్ డిసీజెస్ లో, ఎగ్జిమా వాటిల్లోనూ, స్కేబిస్ లోను, వాటన్నిటిలో మిగతా వాళ్ళు సల్ఫర్ ఆయింట్మెంట్, క్యాలెండులా ఆయింట్మెంట్ ఇలాంటివన్నీ రాస్తుంటారు. గ్రాఫైటిస్ ఆయింట్మెంట్, రోస్టాక్స్ ఆయింట్మెంట్, అవన్నీ మాత్రం పనికిరావు. సోరియాసిస్ కేసుల్లో కూడా ఓ పూట ఎక్నీషియా మొదటించరు, ఓ పూట ఎజాగ్డెక్టా ఇండికా మొదటించరు ఇస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. చాలా ఇంటెన్స్. రైబిస్ ఎంబీలియా రైబిస్ ఇండియన్ డ్రగ్. వాయు విడంగములు అంటారు. వాయు విడంగములు ఆ మొక్క పేరు. వాయు విడంగములు. ఎంబీలియా రైబిస్
మామూలుగా బొడ్డు చుట్టూ నొప్పి వచ్చేటువంటి వాళ్ళు పిల్లల్లో సాధారణంగా ఫ్రీక్వెంట్ కడుపు నొప్పి, బొడ్డు చుట్టూ నొప్పి, వరమ్స్ ఆ కేసులో చాలా బాగా పనిచేస్తుంది. ఆల్ టైప్స్ ఆఫ్ వరమ్స్ కేసులు అన్నిట్లోనూ కూడా ఎంబీలియా రైబిస్ చాలా బాగా పనిచేస్తుంది. బెడ్ వెయిటింగ్ కేసుల్లో ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది బెడ్ వెయిటింగ్ కేసుల్లో. అలాగే కొన్ని రకాలైనటువంటి కేసుల్లో ఫార్మికేషన్ ఉంటుంది, లోపల ఏదో పాకుతున్నట్టు ఉంటుంది, చీమలో పురుగులో లోపల పాకుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి కేసుల్లో కూడా ఎంబీలియా రైబిస్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫైకస్ ఇండికా, మర్రి చెట్టు నుంచి ఫైకస్ ఇండికా. నేను చెప్పినట్టు రాసుకోండి సార్. ఫైకస్ ఇండికా మర్రి చెట్టు, ఫైకస్ రిలిజియోజా రావి. ఈ రెండు కూడా మామూలుగా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఈ ఆయుర్వేదిక్ వాళ్ళు రావి చిగుళ్ళు, మర్రి చిగుళ్ళు ఇచ్చి తినిపిస్తూ ఉంటారు, వాటితో వైద్యం చేస్తూ ఉంటారు పైల్స్ కేసుల్లో. అలాగా పైల్స్ కేసులో ఈ ఫైకస్ ఇండికా, ఫైకస్ రిలిజియోసా అద్భుతంగా పనిచేస్తాయి. పైల్స్ వాపు ఉండి, సాధారణంగా ఇండికాలో కూడా బ్లీడింగ్ అని ఇస్తాడు, కానీ ఇండికాలో బ్లీడింగ్ ఉన్న కేసులో రెలిజియోసానే పనిచేస్తుంది. నాన్ బ్లీడింగ్ పైల్స్ లో ఫైకస్ ఇండికా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్నాళ్ళు కనుక వాడితే ఆ పైల్స్ స్వెల్లింగ్ కూడా పూర్తిగా తగ్గి నార్మలైజ్ అయిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఫైకస్ రిలిజియోసా బ్లీడింగ్ పైల్స్ రెండిట్లోనూ కూడా పైల్స్ ఉన్నటువంటి వాళ్ళకి బ్లడ్ పడుతుంది, నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. అంటే ఇండికాలో బ్లడ్ పడదు, రిలిజియోసాలో బ్లడ్ పడుతుంది. ఇద్దరికి కూడా మంట, నొప్పి బాగా ఉంటాయి. అలాగే ఫైకస్ ఇండికా యానల్ ఫిషర్స్ లో బాగా పనిచేస్తుంది. యానల్ ఫిషర్ లో అంటే పైల్స్ లాగా స్వెల్లింగ్ అవి ఏం రావు. ఆ మజిల్స్ లో చిన్న ఫిషర్ మోషన్ అయినప్పుడల్లా చాలా సివియర్ పెయిన్ వస్తుంది. ఆ తర్వాత కూడా చాలాసేపటి వరకు ఆ పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఆ కేసుల్లో ఫైకస్ ఇండికా ఎక్యూట్ గా ఉన్న కేసుల్లో డైలీ అవసరం ఉంటే 4-5 డోసులు కూడా ఇవ్వచ్చు, ఎవ్రీ 3 hours ఇవ్వచ్చు. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఫైకస్ రిలిజియోసాలో ఇంకోటి ఉంది, టెండెన్సీ టు హెమరేజెస్ ఫ్రమ్ ఎనీవేర్. పైల్స్ లోనే కాదు, ఎనీ హెమరేజెస్, టెండెన్సీ టు హెమరేజెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది బాడీ. చిగుళ్ళు వాపులుండి బాగా వాచి బ్లడ్ వస్తున్న వాళ్ళల్లో ఓ పూట ఓ పూట ఎచిరాంథసాస్పరా, ఓ పూట ఫైకస్ రిలిజియోసా ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదా రోజు 2 డోసులు అది 2 డోసులు ఇది ఆల్టర్నేట్ చేస్తూ ఇచ్చినా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ రెండు కలిపి వాళ్ళ చేత పుక్కిలు పట్టించవచ్చు. దానికన్నా డోసులు ఇంటర్నల్ గా వేస్తే బాగా పనిచేస్తాయి. ఒక్కో చోట మెన్సెస్ డిశ్చార్జ్ కూడా ప్రొలాంగ్ అయిపోయిన కేసుల్లో కూడా ఫైకస్ రిలిజియోసా బాగా పనిచేస్తుంది. అండ్ మిల్లిఫోలియం, హెమామెలిస్ అండ్ మిల్లిఫోలియం, ఆ రెండు కూడా ఆల్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ కేసెస్ లో బాగా పనిచేస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ కేసెస్, ఎనీ బ్లీడింగ్. హెమామెలిస్ లో బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది, బ్లీడింగ్ లో బ్రైట్ రెడ్ బ్లడ్. మిల్లిఫోలియంలో బ్లాక్ అంటే డార్క్ అండ్ బ్లాకిష్ గా ఉంటుంది బ్లడ్. మిల్లిఫోలియంలో బ్లీడింగ్ చూసినప్పుడు వీడికి భయం కూడా వేస్తుంది. హైడ్రాస్టిస్ క్యాన్ అండ్ హైడ్రోకొటైల్ ఏషియాటికా. హైడ్రోకొటైల్ ఏషియాటికా అనేది ఇండియన్ డ్రగ్, సరస్వతి ఆకుతో తయారు చేస్తారు. ఈ రెండు కూడా ఏదైనా సింగిల్ పార్ట్స్ స్వెల్లింగ్, ఏదైనా ఒక కాలో ఒక చెయ్యో వాపు వచ్చి అలా ఉండిపోతాయి. హైడ్రాస్టిస్ లో బాగా హార్డ్ గా అయిపోతుంది వాపు. అలాగే ఫైలేరియల్ స్వెల్లింగ్స్ లో కూడా ఈ రెండు బాగా పనిచేస్తాయి. ఓ పూటది ఓ పూటది ఇవ్వచ్చు. హైడ్రాస్టిస్ లో ఇంకోటి ఏమిటంటే హార్డ్ ట్యూమర్స్ ఉన్న కేసుల్లో, హార్డ్ ట్యూమర్స్ గట్టిగా బాగా వాచినటువంటి ట్యూమర్స్ ఉన్నటువంటి కేసుల్లో వ్రణాలు, ఊజింగ్ ఏ ఉండదు, అటువంటి దాంట్లో కూడా హైడ్రాస్టిస్ బాగా పనిచేస్తుంది. కొన్ని బ్రెస్ట్ ట్యూమర్స్ ఉంటాయి హార్డ్ గా ఉండి సఫర్ అవుతున్నటువంటి, వాటిలో హైడ్రాస్టిస్ డైలీ డోసెస్ ఇవ్వచ్చు. అలాగే ఫైబ్రాయిడ్ యూట్రస్ కేసుల్లో కూడా హైడ్రాస్టిస్ మదర్ టించర్ బాగా పనిచేస్తుంది. ఫైట్లక పొటెన్సీలో ఇచ్చి ఇది ఇవ్వచ్చు. హైడ్రోకోటైల్లో ఇంకొక ఇండికేషను, మనం వాడుతున్న ఇండికేషన్ ఒకటి ఉంది, అది పర్వాలేదు, ఇంకా అంటే గ్యారంటీ రిజల్ట్స్ లేదు కానీ పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి. మాటలు రాని వాళ్ళు, తెలివితేటలు తక్కువగా ఉన్నవాళ్ళు, మాటలు రాని వాళ్ళలోనూ, తెలివితేటలు తక్కువగా ఉన్న వాళ్ళలోనూ, మతిమరుపు బాగా ఉన్న వాళ్ళలోనూ హైడ్రోకోటైల్ బాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో సరస్వతి లేహ్యం ఇస్తారు మాటలు రాని వాళ్ళకి. ఆ బేసిస్ మీద మనం వాడి చూస్తే రిజల్ట్స్ బాగానే కనిపిస్తున్నాయి. మనం ఏ బెరైటా కార్బో ఎగారికస్ ఏదో ఇచ్చాం, డైలీ డోసుగా హైడ్రోకోటైల్ ఇవ్వచ్చు. జస్టీషియా ఎడ్హతోడా, ఇంకోటి జస్టీషియా రూబ్రం. ఈ రెండు కూడా ఇండియన్ డ్రగ్సే. జస్టీషియా
ఎడహతోడ అడ్డసరాకు అడ్డసరం అని దాన్నే వాసక అని కూడా అంటారు. వాసక అంటే మామూలుగా ఆయుర్వేదంలో అడ్డసరాకు చాలా రిజల్ట్స్ వస్తాయి వాడితే. నార్మల్గా ఈ కాఫ్ సిరప్స్, ఆయుర్వేదిక్ కాఫ్ సిరప్స్ వాళ్ళలో చాలా మంది ఇచ్చేటువంటి కాఫ్ సిరప్ లో ఈ వాసక అనేటువంటిది కలిపే ఇస్తారు. ఈ జస్టీషియా రూబ్రం అనేది రక్తవాసక, సేమ్ అదే, చిన్న తేడా. వాసక అనేది కూడా బాగా సివియర్ ఆస్థమెటిక్ అటాక్స్ ఉన్న వాళ్ళలో ఎక్కడైనా మీకు అడ్డసరాకు కనుక డ్రైది దొరికితే అది పొడి చేసి నిప్పుల మీద వేసి ఆ పొగ బయకి పోకుండా వీళ్ళని పీల్చమంటే ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది ఆస్థమెటిక్ అటాక్ లో. అడ్డసరాకు ఎండుకు తీసుకొచ్చి రోజు వాళ్ళని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొగ పీల్చమంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే దాని బదులు మనం హోమియోపతిక్ రెమెడీలో వాడితే పొగ పెట్టక్కర్లే. ఈ జస్టీషియా అడ్హతోడానే ఎక్కువ ఉపయోగిస్తుంది. కొన్ని చోట్ల ఎడహతోడ పని చేయనటువంటి చోట్ల, అవే సిమ్టమ్స్ ఉన్న చోట్ల రూబ్రం పనిచేస్తుంది. రెండిటికి ప్రూవింగ్ ఒకటే. సాధారణంగా జస్టీషియాలో ఎక్కువగా పొడి దగ్గు చాలా విపరీతంగా ఉంటుంది. వెట్ కాఫ్ లో కూడా ఇవ్వచ్చు జస్టీషియా, కానీ దాని స్పెసిఫిక్ లాగా పొడి దగ్గులో చాలా బాగా పనిచేస్తుంది జస్టీషియాలో. సాధారణంగా జస్టీషియాలో ఎక్కువగా పొడి దగ్గు చాలా విపరీతంగా ఉంటుంది. వెట్ కాఫ్ లో కూడా ఇవ్వచ్చు జస్టీషియా, కానీ దాని స్పెసిఫిక్ లాగా పొడి దగ్గులో చాలా బాగా పనిచేస్తుంది జస్టీషియాలో. తర్వాత స్పెల్స్ ఆఫ్ కాఫ్ వచ్చి ఒక్కొక్క స్పెల్ అలా కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూస్ స్పెల్ ఆఫ్ డ్రై కాఫ్, అటువంటి చోట్ల జస్టీషియా బాగా పనిచేస్తుంది. మామూలుగా మెయిన్ రెమెడీ ఏదైనా ఇచ్చిన తర్వాత కూడా డైలీ డోస్గా ఇది వాడచ్చు. లేదా బాగా విపరీతమైన దగ్గుతో సఫర్ అవుతున్నారు, ఏం చేసినా తగ్గటం లేదనుకోండి, ఎవ్రీ 3 hours డోసు కూడా వేయచ్చు. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఎలర్జిక్ కాఫ్స్ లో కూడా స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఏదో ఫలానా వాసన వస్తే దగ్గు వచ్చేస్తుంది అంటారు, ఫలానా పొగ పీలిస్తే దగ్గు వస్తుంది అంటారు, ఫలానా నూనె సరుకు తింటే దగ్గు వస్తుంది అంటారు. అలాంటి వాటిలన్నింటిలో కూడా జస్టీషియా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రెమెడీ నిక్టాంతస్. ఇది ఊరికే పేరు రాసుకోండి, ఇదేం పనిచేయట్లేదు వాడు ఇచ్చిన ఇండికేషన్స్ ప్రకారం. నిక్టాంతస్ పారిజాత చెట్టు నుంచి తయారు చేస్తారు. దీనికి వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్స్ ఏమిటంటే ఎనీ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ లో ఇందాక చెప్పుకున్నటువంటి నాన్ స్పెసిఫిక్ ఫీవర్స్ లోను ఇది బాగా పనిచేస్తుందని ఇచ్చాడు. కానీ అది ఇచ్చిన చోట ఎక్కడా కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇప్పటిదాకా రాలే. అంచేత అది వాడటంలే మనం. దాని ప్రూవింగ్ ఏమిటో నెమ్మదిగా చూడాలి. మన క్లినికల్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ప్రూవింగ్స్ ని నెమ్మదిగా మనం కొన్ని చేయొచ్చు. వాటిలో ఇచ్చేటువంటి కొన్ని యూసేజెస్ తీసుకుని కొంతమంది పేషెంట్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి ఓన్లీ ఆ సిమ్టమ్సే, వేరే సిమ్టమ్స్, వేరే మెంటల్ సిమ్టమ్స్, వేరే జనరల్ సిమ్టమ్స్ ఉన్న వాటిలో ఈ రెమెడీ మాత్రమే వాడి చూసి కూడా వాళ్ళకి పనిచేసి మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ తాలూకు మెంటల్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ ని ఈ రెమెడీ తాలూకు ప్రూవింగ్ గా మనం తీసుకోవచ్చు. అలా కొన్ని చోట్ల వెరిఫై చేసుకుంటే క్లినికల్ కేసెస్ లో కొన్ని రెమెడీస్ తాలూకు ప్రూవింగ్ తెప్పించవచ్చు. ఇప్పుడు మీకు చెప్పినవి చాలా మటుకు అలా వచ్చినవి. నెక్స్ట్ ది కుర్చీ, KURCHI. సత్యనారాయణ గారు దీనికి వాడు ఇస్తున్న పేరు ఇంకోటి ఏమిటి కుర్చీకి? నేను బుక్ లో 2 ఇచ్చాడు, కానీ అవేనా? బుక్ లో ఏమిచ్చాడంటే హొలెరేనా అని ఇచ్చాడు. హొలేరియానా, అదే కదా? ఎందుకంటే ఇప్పుడు షాప్స్ లో కుర్చీ అంటే దొరకటం లేదు, హొలేరియానా అని ఇస్తున్నాడు. అదే 2 ఒకటే. ఎందుకంటే బుక్ లో ఈ 2 ఇచ్చాడు. HOLARRHENA. ఇంకో పేరు కూడా ఇచ్చాడు, రైథియా టింక్టోరియా అని ఒకటి ఇచ్చాడు. WRIGHTIA, రైథియా టింక్టోరియా, TINCTORIA. ఇది ఇండియన్ డ్రగ్. ఈ 3 పేర్లు ఉన్నాయి. షాప్స్ లో మనకి దొరికేటువంటిది కుర్చీ అనే పేరుతో కానీ హొలేరేనా అనేటువంటి పేరుతో కానీ దొరుకుతాయి. ఏమండి? కాదు, ఇదే సేమ్ ఇదే పేరు, కుర్చీయే. అది ఇచ్చాడు వాడు, దాంట్లో బుక్ లో ఇచ్చింది అది. మోషన్స్ అయ్యేవాళ్ళు కుర్చీ వేస్తే తగ్గిపోతుంది. ఇదే కుటజ అంటారు ఈ చెట్టు పేరు. ఆల్ టైప్స్ ఆఫ్ డిసెంట్రీస్, మ్యూకస్ డిసెంట్రీస్ ఆర్ బ్లడ్ డిసెంట్రీస్. గృహిణి అంటే జిగురు పడేటువంటి మోషన్స్ కానీ, రక్తం పడే మోషన్స్ కానీ, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ డయేరియాస్ లో కూడా, ముఖ్యంగా ఎమీబియాసిస్ కేసుల్లో డైలీ డోస్ గా ఇస్తే ఇది, ఎమీబియాసిస్ కేసులో ఇదో పూట, ఎంబీలియా రైబిస్ ఓ పూట ఇస్తే బాగా పనిచేస్తాయి. ఎంబీలియా రైబిస్, ఈ కుర్చీ ఆ రకంగా ఏ టైప్ ఆఫ్ మోషన్స్ వాళ్ళకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 3 కూడా ఆసిమం శాంక్టమ్, అదే ఎక్కువ యూసేజ్ లో ఉంది మిగతా వాటికన్నా. ప్రూవింగ్స్ కూడా ఎక్కువ దానికే వచ్చాయి. ఆసిమం శాంక్టమ్ అంటే కృష్ణ తులసి. ఆసిమం గ్రాటిసిమం, రామ తులసి అని కానీ కొన్ని చోట్ల అంటారు, విష్ణు తులసి అని కొన్ని చోట్ల అంటారు. ఆసియం క్యారియోఫైలేటం, లక్ష్మి తులసి.
క్యారియోఫైలేటం. ఇందులో కృష్ణుడే ఎక్కువగా మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇది సాధారణంగా పిల్లల్లో డైలీ డోసెస్గా అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లల్లో ఫ్రీక్వెంట్గా గ్రీన్ మోషన్స్ అయ్యేటువంటి పిల్లల్లోనూ, ముఖ్యంగా టీదింగ్ అప్పుడు పళ్ళు వచ్చేప్పుడు గ్రీన్ మోషన్స్ అవుతున్నాయి. ఆసిమన్ శాంక్టమ్ మదర్ టించర్ డైలీ ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే తరచుగా జలుబు దగ్గు చేసేటువంటి పిల్లలు, రాత్రిళ్ళు నిద్రపోకుండా డిస్టర్బ్ చేసేటువంటి పిల్లలు, వాళ్ళలో ఏదైనా మెయిన్ రెమెడీ ఇచ్చిన తర్వాత ఆసిమన్ శాంక్టమ్ మదర్ టించర్ డైలీ ఇస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్లాంటాగో ఫైటోలక్కా. ప్లాంటాగో ఏ రకమైనటువంటి పంటిపోట్లకైనా సరే, ఏ రకమైన పంటిపోట్లకైనా ప్లాంటాగో మదర్ టించర్ లోపలికి ఇచ్చి, అలాగే ఆ సేమ్ మదర్ టించర్ లిక్విడ్ తీసుకుని కాటన్తో ఆ పన్ను ఏ పంటికైతే నొప్పి ఉందో ఆ పంటి మీద పెట్టి ఉంచితే చాలా క్విక్ రిజల్ట్ వస్తుంది. కాటన్ ముంచి ప్లాంటాగో మదర్ టించర్లో ఆ ఎఫెక్ట్ అయినటువంటి పన్ను మీద పెట్టి ఉంచాలి కొంతసేపు. నోరు తెరిచి ఉంచక్కర్లే, మూసేసి ఉండొచ్చు. అండి ఆ పంట మీద పెట్టి నోరు మూసుకోమని చెప్పండి. పిప్పి పన్ను పోటు కానీ మామూలు పళ్ళు పోట్లు కానీ అన్నిట్లోనూ కూడా ఇది పనిచేస్తుంది. అయితే ఫైటోలక్క బాగా పిప్పి పన్ను పోటు ఎక్కువగా ఉండి అక్కడ గమ్ము కూడా వాచి గంబాయిల్ వస్తుంది. చిగురు వాచి పుండయి ఆ గంబాయిల్స్ లో కానీ, లేకపోతే పిప్పి పన్ను వలన ఆ గమ్ ఎఫెక్ట్ అయ్యి వాచి అది పుండవుతుంది. అటువంటి చోట్ల ఫైటోలక్క మదర్ టించర్ డైలీ 3 డోసెస్ ఇచ్చి, లేదా అవసరం ఉంటే డైలీ 4-5 డోసెస్ కూడా ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ ప్లాంటాగో మదర్ టించర్ పెడితే చాలా క్విక్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ రావల్ఫియా సర్పెంటినా. రావల్ఫియా సర్పెంటినా సర్పగంధి ఇండియన్ డ్రగ్. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ అవైలబుల్ కాకుండా చేశారు దీన్ని. ఎక్కడ అవైలబిలిటీ లేదు దీన్ని. కొన్ని ఫార్మసీస్ వాళ్ళు గ్రో చేసి మందులు తయారు చేస్తున్నారు, కానీ చాలా ఫారెస్ట్ లో ఎక్కడా కూడా ఇది కనిపించదు. ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. ఏలోపతిలో అదే ఆయుర్వేదంలో దీన్ని ఆల్ టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ కి అడ్వైస్ చేస్తారు. హోమియోలో కూడా అంతే. బీపీ ఉన్నటువంటి వాళ్ళకి డైలీ డోసెస్ గా ఇది ఇస్తే బాగా పనిచేస్తుంది. చాలా హై బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవ్రీ 3 అవర్స్ ఆ బీపీ తగ్గేదాకా ఒక డోస్ వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఆర్ఎస్ మదర్ టించర్ కొంతకాలం పనిచేసి వదిలేస్తే ఆర్ఎస్ 3x ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. అయితే లో బీపీ ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరుగుతాయి, వాళ్ళకి మాత్రం వేయకండి. కళ్ళు తిరిగిన వాళ్ళందరికీ హై బీపీ అనుకోకూడదు. బీపీ చెక్ చేయాలి. లో బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్ఎస్ వేయకండి. రిసినస్ కమ్, ఇది డెలివరీ అయిన తర్వాత మిల్క్ ఫార్మేషన్ లేదు అన్నటువంటి చోట్ల ఈ రిసినస్ కమ్ డైలీ 3 డోసెస్ మదర్ టించర్ ఇస్తే వండర్ఫుల్ రిజల్ట్. 3 days లోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఏమండి ఆమదం సినేగా అనేటువంటిది యాస్తమా కేసుల్లో బ్లాటాతో పాటు సినేగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. బ్రాంకియల్ యాస్తమా కేసుల్లో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. బాగా సివియర్ అటాక్ లో ఉన్న వాళ్ళకి సినేగా మదర్ టించరు 1 ounce వాటర్లో 5 చుక్కలు వేసి ఎవ్రీ 15 minutes 1 స్పూన్ కనుక పడితే ఆ అటాక్ లోంచి ఇమీడియట్ గా బయటపడతారు. బ్లాటా ఇది 2 కూడా ఆ రకమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తుంది. సినేగా రెమెడీస్ లోకి వెళ్లేటువంటిది వేరు. సినేగా మదర్ టించర్ లో ఇంకొకటి కూడా ఉంటుంది. దగ్గు బాగా వచ్చి ఆయాసం వస్తుంది. సినేగా మదర్ టించర్, సినేగా అవసరం వచ్చిన వాడు ఆ దగ్గు వచ్చినప్పుడల్లా తెలియకుండా యూరిన్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి. ఇది టెర్మినేలియా అర్జునా. ఇది ఇండియన్ డ్రగ్గే. మద్ది చెట్టు, మద్ది చెట్టు. ఇది హార్ట్ డిసీజెస్ లో మంచి టానిక్ గా పనిచేస్తుంది. డైలీ ఇస్తే ఆల్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ లో క్రెటాగస్ లాగా పనిచేస్తుంది. ఇప్పటిదాకా అంత ఫేవరబుల్ రిజల్ట్స్, క్రెటాగస్ అంత రిజల్ట్స్ దీంట్లో కనబడలేదు. ఇంకా చూడాలి దీని గురించి. ఆయుర్వేదంలో అర్జునారిస్టా అని బాగా వాడతారు. వైబర్నం ఆప్యులస్ అండ్ వైబర్నం ప్రూనిఫోలియం. ఈ 2 కూడా ఒకే రకమైనటువంటి సిమ్టమ్స్ లో ఇండికేట్ అవుతాయి. నార్మల్ గా ఆప్యులస్ ఇస్తారు, కానీ మేష్ గారు చెప్పింది ఏంటంటే ఆప్యులస్ కన్నా ప్రూనిఫోలియం బాగా పనిచేస్తుందని చెప్పారు. ఆయన కేసుల్లో వెరిఫై చేస్తే కూడా అది కరెక్ట్ అనిపించింది. టెండెన్సీ టు అబార్షన్స్, అస్తమానం కూడా అబార్షన్స్ అయిపోయేటువంటి వాళ్ళలో మామూలుగా ఇది ఏదైనా మెయిన్ రెమెడీ వేసైనా వేయొచ్చు. కొన్ని కేసుల్లో చూసాం ఇంకే రెమెడీ అక్కర్లేకుండా ఇది ఒక్కటే ఇచ్చిన కేసుల్లో కూడా మొత్తం 9 months కూడా వాడిస్తే మంచిది. ఇంకా ఆ తర్వాత ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత అబార్షన్ కాకుండా నిలబడిన కేసులు ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కన్సెప్షన్ వచ్చినట్టుగానే వచ్చి సిమ్టమ్స్ అన్ని కనిపించి మళ్ళా మిస్క్యారేజ్, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో కూడా, అంటే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ కాని కేసుల్లో కూడా, అటువంటి వాటిలో డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కనిపించి సఫర్ అవుతూ ఉంటారు. అక్కడ కూడా ఈ వైబర్నం ప్రూనిఫోలియం బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ది సింఫైటమ్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాటిల్లోనూ, బోన్ ఇంజరీస్ లోను సింఫైటమ్ మదర్ టించర్ డైలీ 3 or 4 doses ఇస్తే చాలా క్విక్ రికవరీ వస్తుంది. ఒక 2-3 వారాలు మదర్ టించర్ ఇచ్చాక తర్వాత 6 ఇస్తే బాగా పనిచేస్తుంది. సింఫైటమ్ 6.
ఫ్రాక్చర్ కేసెస్ లో మెయిన్ రెమెడీ ఒకటి ఇచ్చి డైలీ డోస్ గా ఇది ఇవ్వచ్చు. నెక్స్ట్ థియోసినామైన్. థియోసినామైన్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ మ్యాష్ గారు ఇచ్చిన ఆస్పెక్టే. వాటిల్లో కొన్ని కేసుల్లో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్స్, కళ్ళలో వచ్చేటువంటి శుక్లములు, అటువంటి కేసెస్ లో థియోసినామైన్ మదర్ టించర్ డైలీ 3 doses. అంటే బాగా ముదిరిపోతే ఇమీడియట్ గా ఆపరేషన్కి వెళ్ళమనాలి, వెయిట్ చేయకూడదు. ఎందుకంటే అది బాగా ముదిరింది, వెయిట్ చేస్తే ఏమవుతుందంటే లోపల స్ప్లిట్ అవుతుంది, అప్పుడు సర్జరీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అవుతుంది. ఇది బాగా ముదిరిన అసలు డైరెక్ట్ గా ఆపరేషన్కి వెళ్ళిపోమనం. ఇప్పటి రోజుల్లో సర్జరీస్ చాలా ఈజీ అయిపోయాయి, ఈ క్యాటరాక్ట్ సర్జరీ. తర్వాత థియోసినామైన్ కి ఇంకో యూసేజ్ కూడా ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి కీలాయిడ్స్ లో డైలీ డోసెస్ గా వాడచ్చు. KELOIDS, కీలాయిడ్స్. దెబ్బలు తగిలిన సర్జికల్ స్కార్స్ గానీ హార్డ్ గా అయిపోయి కీలాయిడ్స్ ఫార్మ్ అవుతాయని చెప్పుకున్నాం. ఎక్కడైనా రావచ్చు. ఈ మధ్యన ఇంకో దాంట్లో కూడా చూస్తున్నాం కానీ ఇంకా రిజల్ట్స్ మనకి తెలియాలి. నర్వ్స్, ఐస్ తాలూకు నర్వ్స్ తాలూకు డిఫెక్ట్ లో కూడా ఆప్టిక్ నర్వ్ అట్రఫీ, ఆ నర్వ్ డిఫెక్ట్స్, రెటీనా డ్యామేజ్ కేసుల్లో కూడా చూస్తున్నాం. రెటీనా పిగ్మెంటోజా అని కొన్ని కేసులు ఉంటాయి, వాటిల్లో అసలు ట్రీట్మెంటే లేదు. అటువంటి కేసులో కూడా థియోసినామైన్ ఇచ్చి చూస్తున్నాం. ఇంకా రావాలి మనకి రిజల్ట్స్, తెలిస్తే గానీ కన్ఫర్మ్డ్ గా చెప్పలేము. వాడచ్చు. సెబాల్ సెరులేటా, SERRULATA, సెబాల్ సెరులేటా. ఇది జెంట్స్ లో వచ్చేటువంటి ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ కేసెస్ లో, ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ కేసుల్లో ప్రాస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది కదా, అది ఎన్లార్జ్ అయితే దాని వలన యూరిన్ ఫ్రీగా అవదు, కొంచెం అవడం ఆగిపోవడం, మళ్ళా అవుతూ ఉండడం ఆగిపోవడం, ఆ రకంగా ఉంటుంది. అటువంటి కేసులో ఇది డైలీ డోసెస్ గా ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇది మదర్ టించర్స్ ని గురించినటువంటి. ఫైసాస్టిగ్మా ఒకటి మర్చిపోయి, ఫైసాస్టిగ్మా ఒకటి, యుఫ్రీషియా ఒకటి, ఆ రెండు రై ఎస్పరా, అది మనం ఇంకా వాడటం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా మనం కామన్ గా వాడుతున్న వాటిలో ఫైసాస్టిగ్మా ఒకటి, యుఫ్రీషియా ఒకటి, ఆ రెండు ఐ ట్రబుల్స్ లో ఇండికేట్ అవుతాయి. యుఫ్రీషియా వాడికి కళ్ళు పుసులు కట్టడం, అంటుకోవడం, నొప్పులు, మంటలు వాటిలో ఇండికేట్ అవుతాయి. ఫైసాస్టిగ్మాలో కళ్ళు ఎర్రగా ఉంటాయి, అంటుకోవడం అదే ఉండదు కానీ కళ్ళు బాగా ఎర్రగా ఉండి చాలా రెడ్ డిపాజిట్స్ లాగా ఉండి బ్లడీ రెడ్, కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఐస్ లో అలా వస్తుంది, లేదా కంటికి దెబ్బ తగిలి కూడా అలా రావచ్చు. అటువంటి కేసెస్ లో ఫైసాస్టిగ్మా మదర్ టించర్ డైలీ ఇస్తే బాగా పనిచేస్తుంది.